రే నాకు ముంత తీసురా. శంతరావు గారు ఇంకా రాలేదా? రాయ్ తినమరగా కరీంబీడి కట్టాడు తీసురా. బేగలిపి వచ్చాయి. రాయ్ కరీంబీడి కట్టేదిరా. ఇదే ఇక ఉండు టిప్పండ తీసుకో. ఇదిగో నా తెల్లి చెట్లకి పిచ్చి ఎక్కిపోయింది కదా. పిచ్చి కాదురా, మెంటల్ రా. ఇట్లాంటి ఎదో బతుకన్నాళ్ళు బతుకుతారా? ఇకనైనా బుద్ధి మార్చుకో. ఆడు మాత్రం ఏడు చేస్తాడు రా. ఆ టిప్పుతోనే రేపు మళ్ళీ ఆడు ఎక్కడే పార్టీ చేసుకోవాలా? అరే నా కొడుకుని చూడండి రా. తిరిగినన్నాళ్ళు బేవర్స్ కత్తి తీసినాడు. కత్తి లాంటి పిల్లని పట్టిస్తున్నాడు. ఎంకుడు ఒక్కతే కూతురు. రోజుకి 1000 రూపాయలు ఖర్చుకే ఇచ్చాడు. ఉద్యోగాలు అంత తేలిగ్గా రావురా. గవర్నమెంట్ వాళ్ళు నమ్ముకుంటే నిన్న మునిగిపోవడమే. ఒరే రోజుకి నా కొడుకు ఖర్చుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 ఏటనుకుంటున్నారు? ఏట ఈడు కొడుకు ఉన్నాడు. తల్లిలాని నా కళ్ళు కొట్టు ముందు నా తల కొట్టేసినట్టు అయింది కదరా. నా కొడుకు కూడా నీ కొడుకు మళ్ళీ ఓ పెద్ద ఫిగర్కి లైన్ వేసి సైడ్ కొట్టి పెళ్లి చేసుకొని ఆడి మామగారి కారులోనే మళ్ళీ వచ్చి కలిసానురా. కళ్ళు తల్లిదట్టు. యారా బ్రేకా ఏడకెళ్ళొస్తున్నా? ఏమి లేదమ్మా, అలా బయటికి వెళ్ళానా పానీపూరి బండి కనిపించింది. 4 ప్లేట్లు పానీపూరి తిన్నాను. నూడిల్స్ బండి కనిపించింది. ఎలాగా కడుపు ఖాళీ ఉంది కదా అని 3 ప్లేట్లు నూడిల్స్ తిన్నాను. ఇవన్నీ తింటే వేడి చేస్తుందని 4 కొబ్బరి మండలు తాగాను. ఆకలిగా ఉందని ఇంటికి వచ్చాను. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. యారా బ్రేక్గా నీది కడుపా చెరువారా? వినబడింది గాని నానేడమ్మా. ఆయన దీనికి బయటికి పోయాళ్లే గాని నీకు తిండి పెడతా. లోపలికి బా నడు. వచ్చాడు తాగుబోతు సచ్చినాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంటే కామెడీ ఉండే మా నాన్న పేసు ఇంత సీరియస్ గా ఎందుకుందా అని. నాకు ఆనందమైన బాధ అయినా దిగులైనా అన్ని ఆడి గురించారా నా నల్లగాయ. వాడేం చేశాడయ్యా? ఎప్పుడు వాడినంటావు? ఆడేం చేశాడు అంటావంట? పెళ్ళనే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసుకోమని కాదు. ఈ విశాఖపట్నంలో ఉన్న 100 ఫిగర్లలో ఒక్క ఫిగర్ ని సెట్ చేసుకోరా అన్న. మనకి రొచ్చు బతుకు పోయి రిచ్ బతుకు వచ్చుద్ది అని చెప్పానా? అదేమన్నా సైకిల్ టైర్ అని సెట్ చేయడానికి ఫిగర్ అంటున్నాం. ఆ పదాలు నేను ఎప్పుడేం లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి నాన్న? నాన్నకి అమ్మ మీద లేదు కదా, అదే ప్రేమంటే. అరే ఒకప్పుడు ప్రేమ అంటే మనిషి మనసారా కోరుకునేది. కానీ ఇప్పుడు ప్రేమ అంటే 3 క్లబ్బులు, 2 పప్పులు, 2 సబ్బులు అంతే. నీ దృష్టిలో 2 నిబ్బులు. ఎదవగోలని ఎదవగోల. చిచ్చి ఇంత మాట అన్న తర్వాత నేను అన్నం తిన్ను. అమ్మ ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి? అనే నేను కూడా వస్తున్నాను. కూర్చొని ఆలోచించండి అంటే లేచి వెళ్ళిపోయారు. అయినా నా పిల్లం ఎదవకి బుద్ధి లేదు, నా కొడుకు ఎదవకి బుద్ధి లేదు, నా కూతురు ఎదవకి బుద్ధి లేదు, ఈ నల్లకాయ ఎదవకి అసలు ఏమీ లేదు. అందరూ పోయారు, మేము పోతాం. నిద్రపో.